జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఒక్కసారిగా హైదరాబాద్లో మారినటువంటి వాతావరణంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగాపురంలో భారీ ఈదురుగాలు దాటికి ఒక భారీ క్రేన్ కుప్పకూలిపోయింది. ఈ భారీ క్రేన్ కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా 3 నుంచి 4 వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. స్పాట్లో 3 వ్యక్తులు కార్మికులు అక్కడ పనిచేస్తున్న కార్మికులు చనిపోయినట్లుగా అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. ముఖ్యంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 11 మందిలో మరో 3 వరకు కూడా చనిపోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎస్, మనం ఆ విజువల్స్ని చూడవచ్చు. ఇక్కడ శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఒక భారీ బ్రిక్స్ కంపెనీ ఉంది. ఎన్సిసి సంస్థకు సంబంధించినటువంటి ఈ బ్రిక్స్ తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ వాతావరణం మారడంతో భారీగా ఈదురుగాలులు ఈ ప్రాంతం అంతా కూడా వీచాయి. దాదాపుగా ఒక 100 నుంచి 150 అడుగుల ఎత్తున్నటువంటి ఈ భారీ బ్రిక్స్ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ క్రేన్ దగ్గర దాదాపు 30 మంది పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ క్రేన్తో పాటుగా క్రేన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక భారీ షెడ్ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. అయితే ఈ క్రేన్ కింద, ఈ షెడ్ కింద దాదాపు ఒక 10-11 మంది చిక్కుకుపోయారు. ఈ 11 మందిలో స్పాట్లో 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తరలించారు. ప్రస్తుతం అక్కడ కొంతమంది చికిత్స పొందుతున్నారు, మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి 30 మంది, సో ఆ షెడ్ కింద ఆ క్రేన్ చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి 30 మందికి ఎంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి అనేది కూడా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే మృతుల సంఖ్య 3 కాకుండా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. వీరందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినటువంటి 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సో ఆ 11 మందితో పాటుగా మరికొంతమందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. గాయపడినటువంటి వారందరికీ ప్రస్తుతం అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎస్, అక్కడ మనం గాయత్రి హాస్పిటల్స్కి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ భారీ క్రేన్ ఒకసారి చూడవచ్చు. క్రేన్ అంటే మనకి ఒక స్థాయిలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ క్రేన్ చూస్తే ఒక భారీ కట్టడానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ని వాడతారో అంతటి ఈ భారీ క్రేన్ కూలిపోయిందంటే ఆ విజువల్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో దాదాపుగా 30 మంది పనిచేస్తారు ప్రతినిత్యం. ఆ 30 మందిలో అందులో ఎంతమంది చిక్కుకుపోయారు, మరికొంతమంది ఇంకా కూడా ఆ శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మధ్యాహ్నం సరిగ్గా 4 గంటల సమయంలో 3 నుంచి 4 గంటల సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఆ గాలులు దాదాపుగా 80 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీయడం, ఈ భారీ క్రేన్ అంతా కూడా ఒక దాదాపు 150 నుంచి 200 అడుగుల ఎత్తున్నటువంటి క్రేన్ కావడంతో ఈ గాలుల దాటికి ఒక్కసారిగా కూలిపోయినట్టుగా తెలుస్తుంది. సో చనిపోయిన వారందరూ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నార్త్ ఇండియన్స్గా తెలుస్తుంది. వీరందరూ కూడా పొట్టకూటి కోసం రాష్ట్రం నుంచి వీరందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడే ఉండి వీరు ఈ కూలి పనులు చేసుకుంటూ కార్మికులుగా ఉండి వారందరూ కూడా జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చనిపోయినటువంటి వారందరూ కూడా నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒక భీతావహంగా మారిపోయింది. ఆ విజువల్స్లోనే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నేలమట్టం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి భారీ క్రేన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రేకులు, ఆ షెడ్స్ అన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్లో ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం, ఒక్కసారిగా వీచినటువంటి ఈ ఈదురు గాలుల దాటికి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్సిసి సంస్థకు సంబంధించినటువంటి బ్రిక్స్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. భారీ కట్టడాలకి వినియోగించేటువంటి
ఈ బ్రిక్స్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ. దాదాపుగా ప్రతినిత్యం ఇక్కడ 100 మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ 100 మందిలో ఈ క్రేన్ చుట్టుపక్కలే, ఈ క్రేన్ కిందే దాదాపు 30 మంది పనిచేస్తున్నారు. 30 మందిలో 11 నుంచి 15 మంది గాయపడ్డారు. అందులో 3 ఇప్పటికే చనిపోయినట్టుగా ధృవీకరించారు. మరికొంతమంది కూడా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. हाँ कितने आदमी थे आप पूरे? अंदर तो 20-30 आदमी होगा। क्या बना रहे थे? बिल्डिंग बन रहे थे क्या बना रहा? नहीं, काम करके उधर रखा था। हाँ ट्रेन बड़ा है वो? ट्रेन तो हाँ बड़ा। हाँ वो तो कोई मर गए क्या? मालूम नहीं होगा सर। क्या नाम है आपका? सुदर्शन, कहाँ के हो आप? उड़ीसा का। उड़ीसा। और किधर इधर सिर को पाँव को मार लगा अभी? पाँव